శ్రీ సన్నిధి ప్రేక్షకులకు నమస్కారం. మనం ఎందరో యోగులను, అలాగే ఎందరో గురువులను, మరెందరో సాధకులను, మరెన్నో ఆశ్రమాలు నిత్యం దర్శిస్తూనే ఉన్నాం. అయితే ఈరోజు మనం కాకినాడ జిల్లా గొల్లల మావిడాడ, పెదపూడి మండలం అంటారు, గొల్లల మావిడాడలో ఉన్నాం అన్నమాట. ఇక్కడ సజీవ సమాధి పొందినటువంటి ఒక గొప్ప అవధూత యొక్క ఆశ్రమం ఉన్నది. ఈ సజీవ సమాధి చెందిన ఈ ప్రాంతం ఏదైతే ఉన్నదో అండి, అక్కడి నుంచి ఇప్పటికీ కూడా ఓంకార శబ్దాలు వింటూనే ఉన్నారు ఇక్కడికి వచ్చినటువంటి సాధకులు. అదే శ్రీ నారాయణ ఆశ్రమం. ఈయన నారాయణ స్వామి గారు అని పిలిచేవారు అప్పట్లోని. ఈ నారాయణ స్వామి గారు ఇక్కడికి వచ్చి సజీవ సమాధి అంటే ఇంతకుముందు వారు గృహస్థాశ్రమంలో ఉన్న తర్వాత మరలా వేరొకరి దగ్గర దీక్ష తీసుకుని, ఆయన భార్య చనిపోవడంతో ఏమైందంటే ఆయన కొంచెం మతి భ్రమంలాగా ఉన్నప్పుడు ఒక స్వామీజీ ఆయన కనిపించి ఆయనకు ఒక మంత్రదీక్ష ఇవ్వడము, ఆ సాధనతో ఆయన 3 సంవత్సరాల్లోనే గొప్ప యోగ స్థితిని పొంది ఇక్కడికి వచ్చిన వాళ్ళందరికీ కూడా ఎన్నో కామ్యాలు, ఎన్నో కోరికలు ఆయన తీర్చి గొప్ప అవధూతగా ఇక్కడ పేరుగాంచారండి. ఆయన సజీవ సమాధి చెందాలి అనుకున్నప్పుడు ఏమైందంటే సమాధి తవ్వడం కాదు, ఏకంగా భూమే 2 ముక్కలుగా విడి ఆయనకి లోపల సమాధికి మార్గాన్ని చూపించింది. అంతటి గొప్ప మహిమగలటువంటి నారాయణ స్వామి అవధూత యొక్క జీవ సమాధిని ఇప్పుడు మనం చూడబోతున్నాం. లోపలికి వెళ్ళి ఆ సమాధి ప్రాంగణాన్ని, అక్కడ ఉన్నటువంటివి అన్నింటిని కూడా మనం చూద్దాం. ఇదంతా కూడా ఒకప్పుడు మరుభూమి అన్నమాట. అయితే ఆయన వచ్చి ఇక్కడ ఆశ్రమం పెట్టాలి, ఇక్కడ సమాధి చెందాలి అనుకున్నప్పుడు కల్లా ఇక్కడ పూర్తిగా ఆయనకి అన్నీ కూడా ప్రకృతి దగ్గర నుంచి అన్నీ సహకరించబడి ఆయన ఇక్కడ ఆశ్రమాన్ని స్థాపించుకున్నప్పుడు కూడా ఆయన ఇక్కడ అవసరాల కోసం తవ్వించినటువంటి బావి, అప్పుడు మహర్షులు, అప్పుడు ఉన్నటువంటి అవధూతలు, వాళ్ళు ఉన్న చోట ఉన్నటువంటి బావిలో ఉన్నటువంటి నీరు సర్వ రుగ్మతలను పోగొట్టడానికి ఉపయోగపడేది అనమాట. అందుకని ఎవరు వచ్చినా కూడా ఆశ్రమం అక్కడికి వచ్చి కాళ్ళు కడుక్కుని రమ్మను, అక్కడికి వచ్చి స్నానం చేసి రమ్మని చెప్పారు. ఎందుకంటే ఆ బావిలో ఆ నీటికి అంత మహిమ ఉంచేవారు అనమాట. అలాంటిది ఇప్పుడు వీళ్ళు ఎవరు కూడా దీన్ని వాడట్లేదు కాబట్టి పూర్తిగా నిరుపయోగంగా ఉన్నది. ఇక్కడ అప్పుడు ఎలా ఉండేవారనే చిత్రపటాన్ని మనం చూడొచ్చు. అవధూత నారాయణ స్వామి గారి యొక్క జీవ సమాధిని చూడడానికి మనం ఇప్పుడు లోపలికి వెళ్తున్నామండి. మనం ఇప్పుడు జీవ సమాధిని దర్శిస్తూ ఉన్నాము. ఎవరైతే ఇక్కడి నుంచి జీవ సమాధి చెంది వారి శరీరాన్ని విడిచిపెట్టి ఉన్నత లోకాల ప్రయాణం చేస్తారో వారి పైన ఒక శివలింగాన్ని పెట్టడం జరుగుతుంది. ఓంకార నాదాలు వినిపిస్తూ ఉంటాయి ఇక్కడ ధ్యానం చేసే వాళ్ళకి. ఈ శివలింగాన్ని ఆంచి ఎవరైనా కూడా విన్నా కూడా ఇక్కడ ధ్యానం చేసినప్పుడు, మీరు సాష్టాంగ ప్రణామం చేసినప్పుడు కూడా మీరు ఆ అనుభూతిని చెందవచ్చండి. అంతటి గొప్ప మహిమాన్వితమైనటువంటి ఒక అవధూత యొక్క జీవ సమాధి. ఆయన ఇంకా పూర్తిగా ఇంకా లోపలనే ఉండి ఇంకా సాధనలోనే ఉన్నారు అనే భావన వీరందరికీ ఉన్నది. అలాగే ఇక్కడ అఖండ జ్యోతిని మనం దర్శనం చేసుకుంటున్నాం. ఈ అఖండ జ్యోతి స్వరూపము అప్పటి నుంచి ఇంతవరకు కూడా నిత్యము మనకు కనిపిస్తూనే ఉంది. మీరు అఖండ జ్యోతి గుర్తుపెట్టుకోండి. మీకు ఎక్కడైనా సరే ఈ కింద కాస్మిక్ రంగు అంటే ఈ నీలం రంగులో మీకు విశ్వశక్తి అంతా, ప్రాణశక్తి అంతా కూడా మనకి ఇక్కడ కనిపిస్తూ ఉంటుంది. ఎక్కడ అఖండ జ్యోతి ఉన్నా కూడా దాన్ని మనం చూడగలిగితే కనుక అది ఇంకా అద్భుతంగా అనిపిస్తుంది. మీరు ఆ శక్తిని మీ లోపల నింపుకోవడానికి చాలా అవకాశం ఉంటుంది. మనం ఇంట్లో దీపం పెట్టుకున్నప్పుడు మీరు గమనిస్తే మీకు అది దొరకదు. మీరు ఎక్కడైనా సరే అఖండ జ్యోతులు ఉన్నప్పుడు మనకు ఆ కాస్మిక్ ఎనర్జీ ప్లేస్ ఏదైతే ఉందో అక్కడ అది మనకు కనిపిస్తుంది. ఇప్పుడు ఒకసారి మీరు పూర్తిగా ఈ నారాయణ స్వామి అవధూత నారాయణ స్వామి యొక్క జీవ సమాధిని అయితే మాత్రం మీరు పూర్తిగా సంతృప్తిగా దర్శించుకోండి.
ఇక్కడ విఘ్నాలకు అధిపతి వినాయకుడి నుంచి మనం ప్రారంభిస్తాం. అలాగే ఇక్కడ స్ఫటిక లింగం కూడా దీని మీద పెట్టడం జరిగింది. ఈ దారిన వెళ్తున్నటువంటి భక్తులు ఎంతోమంది వచ్చి వారంతా వాళ్ళు అభిషేకం చేసుకుని స్వామి యొక్క ఆశీస్సులు తీసుకుని స్వామిని నిత్యం స్మరణ చేసుకుంటూ వెళ్ళే వాళ్ళు కూడా ఎంతోమంది ఉంటారు. అలా మనం అది చెప్పకుండా మనం ఏమీ అనుకోకుండానే ఈ మార్గానికి రావడం జరిగింది. ఇది ఆయన యొక్క పిలుపుగానే మనం భావించి ఇక్కడ ఆగామన్నమాట. ఇక్కడ నిత్యము ఆ స్వామిని ఎన్నో సంవత్సరాలు కొలుచుకుంటున్నటువంటి కొంతమంది భక్తులు కూడా ఉన్నారు. అయితే అమావాస్యకి లేదంటే ఏదైనా పర్వదినాల్లో ఎక్కువ మంది ఉంటారు. కానీ వచ్చిన వాళ్ళందరికీ ఆయన గురించి తెలియాలని లేదు. ఉన్న వాళ్ళకి ఆయన గురించి మొత్తం తెలిస్తే మనకు చాలు అనుకున్నట్టు గంగిగోవు పాల్లాగా మనకి. నమస్కారం సార్. నమస్తే అండి. నా పేరు నొన్న వెంకటేశ్వరరావు. మాది కే గంగారం మండలం దంగేరు. గత 35 సంవత్సరాలుగా స్వామీజీ ఆశ్రమానికి రావటం వెళ్ళటం ఉంది. నాకైతే ప్రాక్టికల్గా ఎన్నో అనుభవాలు ఉన్నాయి. దానికి నిదర్శనం ఏంటంటే, నాకు జాబ్ వచ్చిన మొదట్లో తర్వాత నాకు ఈ స్వామీజీ దగ్గరకు రావటం వెళ్ళటం జరుగుతూ ఉండేది. మా అబ్బాయికి 2వ సంవత్సరం మాకు అబ్బాయి పుడితే మీ పేరు పెడతాను అనుకున్నాను. అలాగే అబ్బాయి పుట్టాడు. శ్రీ నారాయణ చైతన్య అని పేరు పెట్టాను. నా గదిలో ఎప్పుడు కూడా టేబుల్ మీద 3 ఫోటోలు ఉండి, మధ్యలో రామకృష్ణ పరమహంస, ఎడమ పక్కనేమో సాయిబాబా, కుడి పక్కనేమో నారాయణ గారి ఫోటోలు 3 ఉండేవి. అప్పట్లో సడన్గా మా అబ్బాయికి 2వ సంవత్సరం మాటలు వచ్చిరా టైంలో జ్వరం వచ్చింది. జ్వరం వస్తే మార్నింగ్ వాడి బర్త్డే చేయాలి. నవరాత్రుల మధ్యలో మా వాడిది. ఎలాగరా బాబు అని నాకున్న మంత్రాలను చదువుకుని నారాయణ గారిని తెలిసి విభూతి బొట్లు పెట్టేసి మళ్ళీ పడుకున్నాను. కరెక్ట్గా ఒక అరగంటకి నాకు నిద్ర పట్టలేదు. ఒక అరగంటలో మా అబ్బాయి అటు ఇటు మెదులుతున్నాడు. ఏమైంది బాబు అంటే, సడన్గా కుక్కలు వచ్చేస్తాయి, నాకేస్తాను, కుక్కలు నాకేస్తాను. ఏంట్రా ఎక్కడి నుంచి వచ్చాయంటే, అదిగో ఫోటో చూపించడే అంటే అందులోకి వెళ్ళిపోయాను అన్నాడు. మొత్తం బాడీ అంతా నార్మల్ స్టేజ్కి వచ్చేసి మళ్ళీ యాక్టివ్గా ఉన్నాడు. జ్వరం గిరం అన్నీ మాయమైపోయి, అది ప్రాక్టికల్గా అదే ఒక అనుభవం. తర్వాతను ప్రతి నెలలో ఏదో ఒక ఆదివారం వచ్చి ఇక్కడ దర్శనం చేసుకుని స్వామికి అభిషేకం చేసుకుని కింద సాష్టాంగ నమస్కారం చేసేటప్పుడు సడన్గా భూమిలోంచి ఒకసారి ఓంకారం ఓం అంటది. చాలా భయంకరంగా అదే వచ్చేది. అది స్వామీజీ ఉన్నారని అదొక నిదర్శనం. తర్వాత గంట 3 సార్లు కొట్టాడు. ఎక్కడి నుంచి వచ్చేవి 3 కుక్కలు వచ్చేసేవి. అది ప్రాక్టికల్గా నాకు ఎన్నో అనుభవాలు ఉన్నాయి. మాకు ఎప్పుడు కూడా జయజయన మా అనుష్ఠానంలో కూడా ఆయన ఫోటో ఎప్పుడు ఉంటుంది. ఇది నాకు అనుభవం. నాకే కాదు, మా ఫ్రెండ్స్ అందరికి కూడా చాలా చాలా అనుభవం అండి. యాక్చువల్ అయితే ఇప్పుడు అంతకుముందు ఈయన వెస్ట్ గోదావరిలో ఉండేది. నేను ఒక వేద పండితుడు అయితే పెళ్ళి అయిన తర్వాత ఆయన భార్య అంటే విపరీతమైన ఇష్టం ఉండేది. సడన్గా ఆ భార్య కాలం చేయడం వల్ల ఆయన కాస్త పిచ్చోళ్ళలాగా మారిపోయి అలా తిరుగుతూ ఉంటే ఒక కాశీ నుంచి ఒక స్వామీజీ మధ్యలో దొరకడం, ఈయనకు ఒక అనుష్ఠానం చెప్పడం, దాన్నేమో ఈయన అనుష్ఠించడం. యాక్చువల్గా ఒక 2 జన్మలు పట్టదట దాన్ని అనుష్ఠానం చేయాలంటే. అలాంటిది ఈయనకి జస్ట్ ఒక 3 సంవత్సరాలు ఆయన సిద్ధి దొరికింది. తర్వాత ఈయన బంగారు సిద్ధి అని ఆయన ఏదంటే అది జరగటం. తర్వాత విపరీతంగా ఆయనకి ఫాలోయింగ్ రావటం. చూడటానికి ఆయన అఘోరీలాగా ఉండేవారు. కానీ ఆయన చెయ్యి పడినా చూపు పడినా ఏదైనా అంటే మా శుభం జరిగేదట. ఏదైనా తేడా, ఒరే అప్పారెడ్డి ఇలా రారా, నువ్వు ఎలా చేసావు, లేకపోతే ఇలా రారా, ఇలా చేసావు, ఇలా చెప్తూ ఉండేవారట. అది భీకరంగానే. తర్వాత అప్పట్లో ఈ గొల్లల మావడనే గ్రామంలో ఎప్పుడు కత్తులు కార్పణ్యాలు హింస విపరీతంగా తాండవించేదట. ఆ టైంలో ఇక్కడ వాళ్ళు గ్రహించి ఆ స్వామీజీని మనకు తీసుకొచ్చి ఇక్కడ పెట్టుకుంటే ఆయన ఎక్కడుంటే అక్కడ సస్యశ్యామలంగా ఉంటుంది, సుఖశాంతులు జరుగుతున్నాయండి. ఆ స్వామీజీని తీసుకొచ్చి ఇక్కడ పెట్టారట. ఆయన ఉన్నంతకాలం ఇక్కడ బాగుందట. తర్వాత ఆయన కాలం చేసే టైంలో కూడా ఇంచుమించు 1940 ఆ ప్రాంతం అనుకుంటానండి. అందరినీ పిలిచి, రెడ్డిని అందరినీ పిలిచి, ఎవరే రండిరా నేను వెళ్ళిపోతున్నానంటే చెప్పగా అక్కడ ఇది యాక్చువల్లీ ఇది మరుభూమి. ఈ మరుభూమిలో ఆయన వీళ్ళందరినీ పిలవటం,
నేను వెళ్తున్నాను రా చెప్పరా అని చెప్పడం, వెంటనే భూమి విడిపోవడం, అందులో కూర్చోవడం, భూమి మూసిపోవడం, సజీవ సమాధి జరుగుతుంది. ఇది నాకు తెలిసిన విషయాలు. ప్రాక్టికల్గా కూడా నాకు ఎన్నో అనుభవాలు ఉన్నాయండి స్వామీజీతో. మీతో కలవడం కూడా నాకు అదృష్టంగా భావిస్తున్నాను. అందరికీ నారాయణ గారి అనుగ్రహాలు అందరికీ కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. జై జై నారాయణ. జై జై నారాయణ. జై జై నారాయణ. వాసుదేవాయ ధీమతన్నో విష్ణు ప్రచోదయాత్. మీ పేరు? నా పేరు సత్యనారాయణ అండి సార్. ఇక్కడ ఎంతకాలం నుంచి చేస్తున్నారు? 5 నెలల నుంచి. 5 నెలల నుంచి చేస్తున్నాం సార్. ఇక్కడ ఎలా ఉంటాయమ్మా? ఎవరు తీసుకొచ్చారు ఇక్కడ మిమ్మల్ని? మేము మా చెల్లిగారు అబ్బాయి తీసుకొచ్చాడండి. ఇక్కడికి వచ్చిన కాడి నుంచి మాకు చాలా బాగుందండి. ఇక్కడికి వచ్చిన కాడి నుంచి ఆరోగ్యాలు బాగున్నాయండి. ఏదో పొట్టకూడి లోటు లేకుండా భగవంతుడి దయ వల్ల, నారాయణ గారి దయ వల్ల చాలా బాగున్నదండి. ఇది సేవ చేసుకుంటున్నాం ఇద్దరం. ఓనర్ గారు కూడా మంచివారండి, చాలా బాగా చూస్తున్నారండి. ఇక్కడ ఎలా ఉంది మీకు సేవ చేస్తున్నప్పుడు? బాగానే ఉందండి. ఏదో కొంచెం నేను కొంచెం పెద్ద వయసు కదండి, నరాలు ఎక్కిలేసిన వచ్చిన కాడి నుంచి పని చేయలేకపోతున్నానండి. బాగానే ఉంటుందండి. మీ పేరండి? నా పేరు శ్రీనివాసరావు అండి. జై జై నారాయణ. ఇక్కడ గత నాకు తెలిసొచ్చి ఒక 10 ఇయర్స్ నుంచి నా ఎక్స్పీరియన్స్ బాగా ఉన్నది. స్వామివారు అంటే ఏంటో అనుకునేవాడిని నేను. అఘోరా అంటే అఘోరా ఉన్నారు ఇక్కడ అంటే ఎక్కడ ఉన్నారబ్బా అని చాలాసార్లు చూడాలి అని తప్పించి స్వామివారి ఆశ్రమం ఎక్కడని వెతికి అలా ఈ మధ్యకాలంలో తరచూ వస్తున్నాను. చాలా సందర్భాల్లో చాలామంది చెప్పారు స్వామివారి గురించి చెప్పడమే కాదు, ఇక్కడికి వస్తే చాలా ప్రశాంతంగా ఉంటుంది. పర్వదినాలే కాదు, వేరే టైంలో కూడా ఏ టైం ఖాళీగా ఉన్న భక్తులందరూ వచ్చి దర్శనం చేసుకోవచ్చు. మరి ఎక్కడలేని విధంగా ఆయన సమాధి కింద ఉండడం, పైన ప్రతిష్ఠ జరగడం, అలాగే స్ఫటికలింగం కూడా ఉండడం, ఈ రెండింటికి అభిషేకం జరగడం ఏకకాలంలో గణపతికి చాలా అద్భుతం. ఎవరైనా స్వయంగా వచ్చి ఇక్కడ వాళ్ళు స్వదాగా చేసుకోవచ్చు. రుద్ర నమ్మక చమకాలతో కూడా వాళ్ళకు వచ్చి ఉంటే చదువుకుంటే చాలా మంచిది. ఇక్కడ స్వామివారు 100% ఆయన ఆశీస్సులు ప్రతి ఒక్కరికి ఉంటాయి. ఈ ఊరు వాళ్ళకే కాదు, మొత్తం యావత్ భారతదేశం అంతా కూడా ఈయన అనుగ్రహం ఉండిన భక్తులు చాలా చోట్ల ఉన్నారు. వాళ్ళు ఏ టైంలో వస్తారో తెలీదు, ఏదో టైంలో వచ్చి ప్రతి భక్తుడు స్వామివారిని దర్శనం చేసుకుని ఆయా పర్వదినాల్లో వెళ్తుంటారు. చాలా నిష్ఠాధినిష్ఠులైన అనుష్ఠానంలో ఈయన సిద్ధపురుషుడు. చెప్పాలంటే ఎంతోమంది యోగులు ఏదో టైంలో వచ్చి వెళ్తుంటారు. వాళ్ళు చాలా చోట్ల ప్రసంగాలు ఇస్తుంటారు. ఇక్కడ మన గొల్లల మావిడాడ ఉంది, కోదండరాముడు ఉన్నాడు, ప్రత్యక్ష దైవం సూర్య భగవానుడు ఉన్నాడు. వీళ్ళ అనుగ్రహంతో స్వామివారు ఆ ఊరంతా సస్యశ్యామలం చేశారు. స్వామివారు వచ్చిన తర్వాత ఊరు అంతా కూడా మామిడాడ అంటే నలుమూలల దేశ నలుమూలల చాటు చెప్పే విధంగా ఇక్కడ భక్తులందరూ ఉన్నారు. ప్రజలు కూడా జీవన మనుగడ చాలా సస్యశ్యామలంగా ఉంది. పాడి పరిశ్రమ, వ్యాపారం చాలా 100% స్వామివారు వచ్చిన తర్వాత తుల్య భాగంలో స్వామివారు వచ్చిన తర్వాత చాలా బాగున్నారని సదానందగిరి గారు, అలాగే చాలామంది స్వామీజీలు వచ్చి ఇక్కడ దర్శనం చేసుకుని, అఘోరాలు కూడా వచ్చి దర్శనం చేసుకుని వెళ్తూ ఉంటారు. జై శ్రీమన్నారాయణ. జై జై నారాయణ. జై జై నారాయణ. శ్రీ జై జయ నారాయణ అఘోర ఆశ్రమమునకు శ్రీడి ఖండోబా దేవాలయం నుంచి కృష్ణస్వామి వారు, అలాగే ర్యాలీ దిగంబర అవధూత శ్రీ దుర్గేస్వామి గారు విచ్చేశారు. జై జయ నారాయణ. అఘోరి నారాయణ స్వామి గారిని ప్రత్యక్షంగా చూసినటువంటి భక్తులు ఇక్కడ మనకి ఉన్నారు. మరి వారిని అడిగి, స్వామి మీ పేరు? నల్లమిల్లి సత్యనారాయణ రెడ్డి. నల్లమిల్లి సత్యనారాయణ రెడ్డి గారు, చెప్పండి స్వామివారి గురించి చెప్పండి. స్వామివారిని నేను ఎరుగుతుందండి. స్వామివారు కాశీకావ వేసుకుని పొద్దున సాయంత్రం
ఒక 15 మంది సాధువులు పెంచేవాడండి. ఉమ్, 15 కుక్కలు పెంచాడండి. ఉమ్, ఆయన చరిత్ర అదండి. ఉమ్. ఎలా ఉండేవారు, చూడడానికి ఎలా ఉండేవారు? చూడటానికి బంగారులాగా ఉండేవాడండి. ఉమ్. అంటే రూపం ఎలా ఉండేది? రూపం కూడా బాగుండేదండి. ఉమ్, అంత ముదరారకంలో కూడా రూపం బాగుండేది. ఉమ్. సాధన ఏం చేసేవారండి? సాధన ఏముందండి, సాయంత్రం పొద్దున్న ఈ సాధువులు భజన చేస్తాం, వాళ్ళకి బతిని పెడతాం, ఉమ్. ఇవన్నీ చేసేవారండి ఆయన. మరి గాజులు ఉండేయని చెప్తారు కదా? గాజులు ఉన్నాయండి ఇక్కడ దాకా, ఉమ్, 2 చేతులకి ఉమ్. గాజులు ఉన్నాయండి ఆ రోజుల్లో. అఘోరి అని ఎవరు చెప్పారండి? ఎప్పుడు చెప్పారు మీకు? ఎలా తెలిసింది మీకు? మాకు తర్వాత తెలిసిందండి, ఈ ఎక్సర్సైజ్ చేసేటప్పుడు ఉమ్, ఆయన చచ్చిపోయాడండి. ఉమ్, మరి ఏ రకం వచ్చినా కాంత ఏ బుద్ధి తెచ్చి ఎవరికైనా జ్వరం వచ్చిన కుర్రోళ్ళు పెడితే తగ్గిపోయేదండి. ఉమ్. నేను ఇప్పుడు బెండపురుగు గారు సేవలో ఉన్నాను నేను. మీరు మీ వయసు ఎంత? 95 అండి. 95. ఇక్కడ ఈ స్వామివారి గురించి చెప్పండి. ఈ స్వామివారి గురించి మీరు ఏమేమి చూసారు లీలలో? లేదు ఏమనండి, మనిషి అయితే ఏ కుర్రోడికి ఏది వచ్చినా ఏది ఉంటే మీరేం చేసేవారు అప్పుడు? వ్యవసాయం పని అండి. డోల కదా కాంతం ఏదో చేసాం. కర్రూరు 10 డబ్బులు కూలి కానీ చేసుకొచ్చాను నేను. 10 డబ్బులు కూలి. మీరు మాట్లాడారు ఎప్పుడన్నా ప్రత్యక్షంగా ఆయనతోని? ఏంటండి, ఆత్మను తిరుగుతుండోళ్ళం కదండి. మాట్లాడనాకేముందండి, సారీ గడ్డకి వస్తాం, కాసేపు అలాగా కూర్చుంటాం. ఏం చెప్పేవారు ఆయన? ఆయన ఏం చెప్పాడు కదండి, నికరంగా ఒక రకమైన వ్యక్తి ఏమీ చెప్పడండి. ఎలా చెబుతాడండి, ఆయనకు భగవంతుడు ఇచ్చిన వాకుని నిలబెట్టుకున్నాడు. అది ఈయన అంతే అండి, బెనపూడి గారు అంతే. ఆ రాముడు అలాగా ఆయనకి ఇచ్చిన వాకుని నిలబెట్టుకున్నాడు. ఆయన ఎవరికైనా జ్వరం వస్తే అమ్మమ్మమ్మమ్మ ఇదిగోనయ్యా ఈ మాత్ర ఎట్టుకెళ్ళయ్యి అలా కొన్ని సోదాలు చేపెట్టాడండి ఆయన. చాలా సంతోషం అండి, చాలా మంచి విషయాలు చెప్పారు. చాలా చాలా ధన్యవాదాలు మీకు. అయితే ఇప్పుడు మనం ఇక్కడ అఘోరి నారాయణ స్వామి ఆశ్రమం దగ్గర మనం ఉన్నాం కదండి. ఈయన ఇక్కడ సజీవ సమాధి పొందారు. అయితే అందరికీ తెలుసు ఇక్కడ లోకల్గా ఉన్న కొంతమందికి. కానీ ఈ రోజున మనం ఇక్కడికి వచ్చాము, ఇంత ప్రాముఖ్యత చెందింది ఈ మధ్య కాలంలో. అంటే ఇక్కడ మనకి దగ్గరలోనే మహేంద్రవాడలో ఉన్నటువంటి ఆధ్యాత్మిక గురుదేవులు పరమ పూజ్యులు నానసాయి గారు. మరి వారిని అడిగి ఇక్కడికి వారి యొక్క అనుభవాలు, స్వామివారి గురించి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్కారం అండి. నమస్తే అండి. చాలా సంతోషం అండి నిజంగా. ఎందుకంటే మనం ఏదైనా మంచి కార్యక్రమం చేసేటప్పుడు గురువులు ఎప్పుడు కూడా ఎవరిని కష్టపెట్టరండి. అలాగే మమ్మల్ని కూడా ఈరోజు కష్టపెట్టట్లేదు. ఎందుకంటే మేము మీకోసం మీ ఊరు బయలుదేరుతుంటే మీరే ఇక్కడ వెతుక్కుంటూ ఇక్కడికి వచ్చారు. అంటే ఇది గురువుల యొక్క ఆశీస్సులు అండి. మన ఛానల్ కూడా గురువుల యొక్క ఆశీస్సులతోనే నడుస్తుంది. అది ఈరోజు ప్రత్యక్షంగా నిరూపించబడింది. ఇక్కడ నారాయణ స్వామి, అఘోరి నారాయణ స్వామి గారు అని అందరూ అంటున్నారు, జీవ సమాధి చెందారు అంటున్నారు. అసలు ఏంటి వెనకన్నా ఉన్నటువంటిది స్టోరీ ఏంటి, అసలు జరుగుతుంది ఏంటి, నిజమేనా ఇవన్నీ కూడా, ఇక్కడ ఎలాంటి మహిమలు ఉన్నాయి, మీరు ఇక్కడ ఏం చేస్తున్నారు, ఈ కార్యక్రమాలు అని తెలియండి. ముందుగా శ్రీస్ అనేది యూట్యూబ్ ఛానల్ వారికి హృదయపూర్వక నమస్కారాలు. ఎంతోమంది మహాత్ముల్ని మన ఆధ్యాత్మిక భక్తులకు పరిచయం చేస్తున్నటువంటి కష్టజీవులు, పుణ్యజీవులు మీరు. మాది తూర్పుగోదావరి జిల్లా అనపర్తి మండలం మహేంద్రవాడ. వేదరాశ్రీ నానసాయి అంటారు అందరూ నన్ను. ఇక్కడ జయజాన స్వామి వారి ఆశ్రమానికి మీ ఆధ్యాత్మిక రంగంలోకి అడుగుపెట్టిన దగ్గర నుంచి సుమారుగా 1986 నుంచి, అంటే మేము సాయిబాబా భక్తులం అండి, 1986 నుంచి కూడా ఇక్కడికి రావడం అప్పుడప్పుడు చేయడం జరుగుతుంది. ఈ మధ్యకాలంలో సుమారుగా ఒక 18-19 సంవత్సరాల నుంచి రెగ్యులర్గా అమావాస్యకి రావడం జరుగుతుంది. అది స్వామివారు మొట్టమొదటిగా పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల దగ్గర దుద్దుగూరు అనేటువంటి గ్రామంలో ఒక చిన్న దూళ్ళ పాకలో, అంటే పశువుల పాకలో వీరు 12 సంవత్సరాల బాలుడిగా అక్కడ కనిపించడం జరిగిందండి కోట్లింగం గారు అనేటువంటి భక్తులకి. అక్కడ నుంచి స్వామివారు అలాగ పర్యటన చేస్తూ ఆధ్యాత్మికంగా అలా తిరుగుతూ ధవళేశ్వరం, అలాగే మన ద్రాక్షారామ దగ్గర మాణిక్యాంబ, భీమస్వామి ఆలయం చుట్టూ అవి తిరుగుతూ ఇలాగ తిరిగాడుతూ ఉండేవారు. మన రాజమండ్రి ధవళేశ్వరం జనార్దన స్వామి ఆ కొండ మీద, అలాగే మన ద్రాక్షారామ రుద్రభూమిలోనూ అలాగే తిరిగాడుతూ ఉంటే ఇక్కడ ఈ గ్రామంలో, ఈ ప్రస్తుతం కాకినాడ జిల్లా పెద్దపూడి మండలం గొల్లాల మావిడాడు గ్రామంలో
సుమారుగా 125 సంవత్సరాల క్రితం ఈ గ్రామంలో అనేక అల్లకల్లోలుగా ఉండేది. ప్రతిరోజు కూడా కొట్టుకోవడం, తిట్టుకోవడం, నరుక్కోవడం, చంపుకోవడం అనేక రకాలుగా ఉండేది. ఎవరికి మనశ్శాంతి ఉండేది కాదు. అప్పుడు ఈ ఊర్లో ఉన్నటువంటి కొంత ఆధ్యాత్మపరంగా ఉండేటువంటి రెడ్డి గారు ఒక ఆయన సభ్యుల వారు, ఆ రెడ్డి గారు జమీందారు గారు అంటారు. వారికి ఏంటి మన గ్రామ పరిస్థితి ఏంటి ఇలా ఉంది, ప్రతిరోజు కొట్టుకోవడం, తిట్టుకోవడం అని ఆయన ఎంతో బాధపడి క్షోభపడి ఒక సాధువు గారిని కలిసి సాధువు గారిని అడిగితే, మా గ్రామం ప్రశాంతంగా ఉండాలంటే ఏం చేయాలని చెప్పేసి అంటే, ఒక మహాత్ముని ఎవరినొకరిని, ఒక అవధూతనో, యోగేశ్వరనో, ఒక సాధువునో, యోగి పొంగనో ఎవరినొకరిని తీసుకొచ్చి మీ గ్రామంలో నివసింపజేసుకోండి. అప్పుడు మీ ఊరు పాడి పంటలతోటి చక్కగా సుఖంగా ఉంటుంది, గొడవలు అల్లర్లు తగ్గుతాయని చెప్పేసి ఒక సాధువు గారు ఆయనకి సలహా ఇస్తే, ఎవరా మహాత్ములు అని అలాగా సంచారం చేస్తూ తిరుగుతూ ఈ తుల్యభాగ నదీ తీరంలో ఒక చోట డొంకల్లో ఈ స్వామివారు జయజయానంద స్వామివారు కనపడడం జరిగింది వారికి, ఆ రెడ్డి గారికి. స్వామి మా ఊరు రండి అని చెప్పేసి అంటే, ఏ ఊరి మీద అంటే, ఇలా గొల్లలు మాట్లాడడం స్వామి రండి మా ఊరు రండి, ఇలా మాకు పరిస్థితి బాగోలేదని చెప్పేసి అంటే, సరే వస్తాను, నేను వచ్చే లోపల ప్రతి ఇంటి ముందు కూడా ప్రతి గోడ మీద జయ జయ నారాయణ జయ జయ నారాయణ అని రాయించు, అప్పుడు నేను వస్తాను, గ్రామం అంతా కూడా రాయించంటే, అప్పుడు ఆ రెడ్డి గారు వచ్చి ప్రతి మన గొల్లల మావిడాడు గ్రామంలో ప్రతి ఇంటి మీద కూడా జయ జయ నారాయణ జయ జయ నారాయణ అని రాయించారు. రాయించిన తర్వాత స్వామిని కలిసిన తర్వాత అప్పుడు వారు పుష్యమాసంలో రావడం జరిగింది. ఇక్కడికి వచ్చిన తర్వాత ఇప్పుడున్నటువంటి ఈ ప్రాంతంలోనే ఇది రుద్రభూమి, గొల్లల మావిడాడు గ్రామంలో రుద్రభూమి. ఆ రుద్రభూమి ముందు రోడ్డు పక్కన కూర్చుని ఉండేవారు స్వామి. ఆ స్వామికి ఒక చిన్న పూరిపాకు కూడా వేయడం జరిగింది. ఈ రోడ్డు నుంచి ఎవరు వెళ్ళినా కానీ రైతులు జయ జయ నారాయణ అంటూ వెళ్ళాలి. జయ జయ నారాయణ అంటూ వెళ్ళకపోతే కనుక వారు వెళ్ళినటువంటి భక్తులను తిట్టేవారు. ఎలా నోరిచ్చింది తినడానికైనా భగవంతుడి నామం పలకవా అని చెప్పేసి బూతులతోటి తిట్టి మరి అందరినీ కూడా కంట్రోల్ చేసేవారు, రైతులందరినీ కూడా. అప్పుడు అందరూ కూడా జయ జయ నారాయణ జయ జయ నారాయణ అంటూ ఉండేవారు. ఎంతోమంది భక్తులు ఆర్తితోటి స్వామివారి దగ్గరికి వచ్చేవారు. వచ్చి అక్కడ ఒక భక్తుడు కూడా, ఒక అమ్మగారు ఒక ఆవిడ ఉండేవారు, వంట అది వండి పెట్టడానికి, స్వామి సేవ చేయడానికి ఒక ఆయన ఉండేవారు. వీళ్ళిద్దరూ కూడా దుద్దుగూరు, పాలకొల దగ్గర దుద్దుగూరు ఉన్నప్పటి నుంచి కూడా అలాగే స్వామి సేవ చేసుకుంటూ ఉండేవారు. అలాగే వాళ్ళిద్దరూ కూడా జయజయనారాయణ స్వామివారితో ఇక్కడికి రావడం జరిగింది. ప్రతిరోజు కూడా స్వామివారి యొక్క నిబంధన ఏంటంటే 2 కుంచాల బియ్యం అన్నం ఉండి కుక్కలకి కాకిలకి పెట్టడం ఆనమైతే అది. స్వామివారు అక్కడ దగ్గర ఉన్నటువంటి సేవకులకి చెప్పేవారు. ఎవరైనా భక్తులు పొరుగురు నుండి అంటే గొల్లల మావిడాడు గ్రామంలోనూ చుట్టుపక్కల గ్రామాల్లోనూ ఎవరు ఏ భక్తులు వచ్చినప్పటికీ కూడా ఎవరి దగ్గర ₹1 ఆశించేవారు కాదు, పుచ్చుకునేవారు కాదు. మరి ప్రతిరోజు 2 కుంచాల బియ్యం, ఆ రోజుల్లో బ్రిటిష్ వాళ్ళ టైంలో 2 కుంచాల బియ్యం అంటే సామాన్యమైన విషయం కాదు. భక్తులు కూడా ఒక పూట భోజనం అంటే ఒక పూట భోజనం లేనటువంటి రోజులు. ఆ రోజుల్లో 2 కుంచాల బియ్యం వండి కాకులకి కుక్కలకి పెట్టడం అంటే సామాన్యమైన విషయం కాదు. మరి డబ్బులు ఏమండి స్వామి, బియ్యం అవి తేవాలి కదా అని చెప్పేసి అంటే, అప్పుడు జయజయనారాయణ స్వామి గారు కాండ్రించి నేల మీద ఉమ్మడం, ఆ ఉమ్మిన నేల మీద ఒక కర్రతోటి ఇసుక కప్పడం, అది అక్కడ ఉంది తీయ అంటే ఆ ఉమ్మినటువంటి ఉమ్మి బంగారం అయ్యేది. అంటే వారి ఒక స్వర్ణయోగి అని చెప్పేసి నిరూపణ అయింది. అలాగే ఒక్కోసారి జయజయనారాయణ స్వామి గారు ఒక కొండ ఒకటి తీసుకుని కొండ ముంతలో నీళ్లు పోసి, చిన్న కొండ, ఆ కొండలో ముంతలో వారి యొక్క యూరిన్ పోసి గిరగిరా తిప్పి చేతితోటి కింద బోర్లించినట్లయితే అది బంగారం అయ్యేది. ఆయన యొక్క యూరిన్ కూడా బంగారం అయ్యేది. కాండ్రిని చూపేస్తే బంగారం అయ్యేది. అంచేత వారిని స్వర్ణయోగి అనేటువంటి నామకరణంతో అందరూ కూడా పిలిచేవారు. అలాగే స్వామివారు దత్త సాంప్రదాయం, వారు కూడా 4 కుక్కలు ఎప్పుడు ఉంటూ ఉండేవి. వారి చేతిలో పుర్రు ఒకటి ఉండేది. ఆ పుర్రులోనే భిక్షాటన చేసేవారు, ఆ పుర్రులోనే భోజనం చేసేవారు. స్వామివారు దిగంబరంగా ఉండేవారు, ఒంటి మీద వస్త్రం ఏమి ఉండేది కాదు. దిగంబర స్వామి అని చెప్పేసి కొంతమంది అనేవారు. కూడా 4 కుక్కలు తిరిగి మొలని కుక్కల నారాయణ స్వామి అనేవారు. వీరి నోటంట ఎప్పుడు కూడా జయ జయ నారాయణ అనేటువంటి నామం వచ్చేది కాబట్టి అందరినీ కూడా అదే నామం పలకమనేవారు. కాబట్టి జయ జయ నారాయణ స్వామి అని చెప్పేసి ఆయన పూజించి చేస్తూ ఉండేవారు. వీరు ఈ స్వామి ఆ కాంటి నుంచి ఉమ్మేసినటువంటి ఆ ఉమ్మి బంగారం అయిన తర్వాత ఆ బంగారం పట్టుకెళ్ళి కంసాల దగ్గర కొట్లోనో ఎక్కడో అక్కడ అది మార్చి ఆ 2 కుంచాల బియ్యం అవి దానికి సంబంధించినటువంటి సామాన్లన్నీ కూడా తెచ్చి వండి కుక్కలకి కాకులకి భోజనం అన్నం పెట్టేవారు, ప్రసాదం మహానివేదన. ఇది ప్రతిరోజు కూడా స్వామి ఈ గ్రామం వచ్చిన దగ్గర నుంచి కూడా ఆయన సజీవ సమాధి అయ్యేంత వరకు కూడా ఈ విధంగా జరుగుతూనే ఉంది. ఈ స్వామి దగ్గరికి ఎవరు ఎంతమంది భక్తులు వచ్చినా కానీ వారి కోరికలు 100కి 100 పాళ్ళు కూడా జరగవలసిందే. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా స్వామివారి సమాధి అయిన తర్వాత కూడా ఇప్పటికీ కూడా అనుకున్నటువంటి కోరికలు నెరవేరుతూ ఉంటాయి. ఎంతోమంది సంఘటనలు చెప్తూ ఉంటారు వారి యొక్క అనుభవాలు విని.
స్వామివారి శిష్యులు ఎంతోమంది ఉన్నారు. మన ద్రాక్షారామాన్ని అక్కడ రుద్రభూమిలో ఉంటుండగా సాక్షాత్తు అష్టాదశ శక్తిపీఠాల్లో ఉన్నటువంటి ఒక పీఠం అమ్మవారు శ్రీ మాణిక్యాంబ అమ్మవారు ఆ రుద్రభూమిలో తపస్సు చేసుకునేటువంటి ధ్యానం చేసుకునేటువంటి జయజయనారాయణ స్వామి వారికి ప్రత్యక్షమయ్యి, నారాయణ నువ్వు కారణ్యనుడు, నువ్వు స్త్రీ స్వరూపానివే, నా శక్తి స్వరూపానివే, నా అంశతో నువ్వు జన్మించావు, ఏది నీ చెయ్యి అని చెప్పేసి ఆయన యొక్క స్వామివారి యొక్క జయజయనారాయణ స్వామివారి యొక్క చెయ్యి తీసుకుని ఎడం చేయి తీసుకుని ఎడం చేయికి సాక్షాత్తు మాణిక్యాంబ అమ్మవారే చేతులకు గాజులు తొరిగినటువంటి సంఘటన. ఆయన శివసంభూతుడు అనడానికి ఆయన ఎప్పుడు కూడా ప్రతి అమావాస్యకి కూడా గొల్లల మావిడాడు గ్రామం నుండి బయలుదేరి రాజమండ్రి కోట్లింగాల రేవు దాకా కూడా దిగంబరంగా నడుచుకుంటూ వెళ్ళి అక్కడ కోట్లింగాల రేవులో స్నానమది చేసి మళ్ళీ నడుచుకుంటూ అదే రోజు వచ్చేవారు. ఈయనకి అమావాస్య అంటే చాలా ఇష్టం. అమావాస్య పట్టు ప్రతి అమావాస్యకి కూడా కోట్లింగాల రేవు దగ్గరికి వెళ్ళి స్నానం చేయడం. ఒక అమావాస్యకి ఇలా రామచంద్రపురం మీదుగా కోటిపల్లి వెళ్ళి స్నానం చేసి వచ్చేవారు. ఒక్కోసారి రాజమండ్రి కోట్లింగాల రేవు, ఒక్కోసారి కోటిపల్లి గోదావరిలోనూ స్నానం చేసి వస్తూ ఉండేవారు. వారు ఎక్కడికి వెళ్ళినా కానీ నడుచుకుంటూ వెళ్ళేవారు. ఎంతోమంది భక్తులు ఏమన్నా మా గుర్రబండి ఎక్కండి, గుర్రబండి తీసుకొస్తాం, లేకపోతే ఎడ్ల బండి ఎక్కండి, లేకపోతే మేము దగ్గరుండి తీసుకెళ్తామంటే ఎవరిని రానిచ్చేవారు కాదు. వారు ఒకరే ప్రయాణం అది చేసేవారు. ఒకసారి ప్రస్తుతం రామచంద్రపురం రాజుగారు అని చెప్పేసి ఆర్టీఓస్ కంపెనీ రాజుగారు, వారికి ఏదో కుటుంబంలో కొన్ని సమస్యలు వస్తే ఇక్కడ స్వామివారు ఉన్నారు, స్వామివారి దగ్గరికి వెళ్ళి దర్శించుకునే వారి యొక్క ఆశీస్సులు తీసుకుంటే కోరిక మన సమస్య నెరవేరుతుందని చెప్పేసి ప్రస్తుతం ఆర్టీఓస్ కంపెనీ నడుపుతున్నటువంటి రాజుగారు వచ్చి స్వామివారిని దర్శనం చేసుకున్నారు. ఆయన కోరిక నెరవేరింది. అదేవిధంగా మన కోరిక నెరవేరింది, స్వామికి ఏదోటి గురుదక్షిణ కింద ఇవ్వాలి అని చెప్పేసి ఆర్టీఓస్ కంపెనీలో ఉండేటువంటి బీర్ బాటిల్స్ ఒక కేసు పట్టుకొచ్చి స్వామివారికి సమర్పించడం జరిగింది. స్వామివారు మొత్తం ఆ సీసాలన్నీ కూడా ఒక కుండలో పోయించేసి ఒక బిగిన్ తాగేశారు అంతండి. మనం టీ తాగినట్టుగా మొత్తం ఆ బీర్ బాటిల్స్ అన్నీ ఒకేసారి తాగేశారు. ఇవేనా ఇంకేమైనా ఉన్నాయా అని చెప్పేసి చమత్కారంగా అడిగేవారు. ఆయన ఎటువంటి ఇది చేసినా కానీ అంతా కూడా లీళ్ళ కింద ఉండేది. దత్తుడి యొక్క లీలలో సాక్షాత్తు దత్తుడు అంటే ఈ విధంగా ఉంటాడా, దత్త చరిత్రలో గురు చరిత్రలో ఉంటుంది, అనేక రకాలుగా దత్తాత్రేయుడు ఉంటాడు అని అది స్వామివారు ప్రత్యక్షంగా నిరూపించడం జరిగింది. అలాగే వీరి యొక్క శిష్యులు భక్తులు కాకినాడలోను, అలాగే మండపేట పొగాకు అప్పారావు గారని, అలాగే రామచంద్రపురాన్ని చాలామంది భక్తులు ఈయన ప్రీతం భక్తులు ఉన్నారు. ఈ రోజున ఈ గొల్లల మావిడాడ ఇంత పాడి పంటలతోటి, ఇంత సుఖ సంతోషాలతోటి, ఇంత ఆనందోత్సవాలతోటి ఈ గ్రామం ఉందంటే ఈ గ్రామంలో మొట్టమొదటిగా జయజానం స్వామి వారు అడుగు పెట్టడం వల్లే ఈ గ్రామం ఇంత సస్యశ్యామలంగా ఉంది. జయజయనారాయణ స్వామి గారు ఈ గ్రామం వచ్చిన తర్వాతే మన అనుమ సీతారామ లక్ష్మణులు ఆలయం నిర్మించడం జరిగిన, అలాగే శ్రీ ఉషా ఛాయా పద్మిని సమేత శ్రీ సూర్యనారాయణమూర్తి గుడి అది నిర్మాణం చేయడమైనా, అంటే రామాలయం నిర్మాణం అలాగే సూర్యనారాయణమూర్తి నిర్మాణం, ఈ రెండు నిర్మాణాలు జరిగాయంటే స్వామి ఈ గ్రామంలో అడుగు పెట్టిన తర్వాతే ఆ రెండు కూడా శంకుస్థాపన చేసి ఈ రోజున ఆలయాల్లో మొత్తం రాష్ట్రంలోనే కాకుండా భారతదేశంలోనే మంచి పేరు ప్రఖ్యాతులు పొందినటువంటి ఆలయాలుగా ప్రసిద్ధి పొందింది. దానికి పునాది ఎవరంటే మన ఈ జయజయనారాయణ స్వామి వారు. ఈ జయజయనారాయణ స్వామి వారు 8/1/1952 సంవత్సరంలో సజీవ సమాధి పొందారు. 14/1/1952 సంక్రాంతి పండుగ రోజుని కాశీ నుంచి పట్టుకొచ్చినటువంటి శివలింగం ఆ సజీవ సమాధి మీద పెట్టి ప్రతిరోజు కూడా ఇక్కడ అభిషేకాలు అర్చనలు అవి జరుగుతూ ఉంటాయి. ముఖ్యంగా వీరికి అమావాస్య పట్టు కాబట్టి అమావాస్య రోజుని ప్రత్యేకంగా వీరికి అభిషేకాలు బ్రాహ్మీ ముహూర్తం 4 గంటల నుంచి కూడా పంచామృతాలతోటి అభిషేకం అది చేసి ఇక్కడ మహాన్నదాన కార్యక్రమం అది జరుగుతుంది. అలాగే ఈ గొల్లల మావిడాడు పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి సత్సంగ భక్తులు, సత్సంగ అధినేతలు అందరూ కూడా వచ్చి ఇక్కడ ప్రతి అమావాస్యకి కూడా దిగంబర జయ నారాయణ స్వామి దిగంబర అనేటువంటి నామాన్ని, అలాగే పిఠాపురం శ్రీపాద శ్రీవళ స్వామి సిద్ధమంగళ స్తోత్ర పారాయణం, గోలమూడి వెంకటేశ్వర స్వామి పారాయణం, గురు చరిత్ర, సాయి సచరిత్ర, ఇటువంటి అవధూతలకు సంబంధించినటువంటి చరిత్రలు పారాయణాలు ఎన్నో జరుగుతున్నాయి కూడాను. ఇక్కడ ఈ గ్రామానికి ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి సత్సంగ సభ్యులు అందరూ కూడా వచ్చి భగవద్గీత పారాయణం ఏకాదశి రోజున చేస్తారు. కానీ అమావాస్య రోజునే ఈ జయజయనారాయణ స్వామి వారికి జయ నారాయణమూర్తి యొక్క నామం కాబట్టి అమావాస్య రోజునే భగవద్గీత పారాయణం కూడా చేస్తూ ఉంటారు. విష్ణు సహస్రం, లలితా సహస్రం, సిద్ధమంగళ స్తోత్రం, అలాగే గురు చరిత్రలు, అలాగే అవధూతుల యొక్క సచ్చరిత్రలు ఇవన్నీ కూడా చేసి జయజయనారాయణ స్వామి వారి యొక్క ఆశీస్సులు పొందుతూ వారి సమస్యలు కోరికలు నెరవేర్చుకుంటూ వాళ్ళు ఎంతో ఆనందంతో ఉత్సాహంతో భక్తులందరూ కూడా తరింపబడుతున్నారు. అలాగే ఎలక్షన్ల ముందు
ఎలక్షన్లు వస్తున్నాయంటే ఎలక్షన్ల ముందు రాజకీయ నాయకులు అంటే మన కాకినాడ సిటీ ఎమ్మెల్యే గారు ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి గారు అనగా, అలాగే మన రాజానగరం ఎమ్మెల్యే గారు జక్కంపూడి రాజా గారు, అలాగే అనపర్తి నియోజకవర్గం ఎమ్మెల్యే గారు సత్య సూర్యనారాయణ రెడ్డి గారు డాక్టర్ గారు, ఇలా ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి ఎమ్మెల్యేలు అందరూ కూడా ముందుగా ఇక్కడికి వచ్చి జయజానంద స్వామి వారి దర్శనం చేసుకుని ఇక్కడ అభిషేకం చేసుకుని వారు యాత్ర అంటే ఓటింగ్ యాత్ర అదే ప్రచారానికి ప్రారంభం చేస్తూ ఉంటారు. వాళ్ళందరూ కూడా ఇక్కడికి వచ్చి స్వామివారిని దర్శించుకుని అభిషేకం చేసుకుని వాళ్ళందరికీ కూడా వాళ్ళ కోరికలు నెరవేరే, అలాగే ఎంతోమంది ఈ ఆధ్యాత్మ రంగంలో ఉన్నటువంటి భక్తులందరూ కూడా ఆధ్యాత్మ రంగంలో మనం పురోభివృద్ధి పొందాలి, ఆ యొక్క దత్తుల యొక్క అనుగ్రహం ఉండాలి అనేటువంటి వ్యక్తులు ఎవరైనా సాధకులు కానీ సాయి భక్తులు దత్తభక్తులు వీరందరూ కూడా తప్పనిసరిగా ఇక్కడికి వచ్చి ఆ స్వామివారిని దర్శించుకుని వారు సాధనా కార్యక్రమం ప్రారంభిస్తూ ఉంటారు. ఈ యొక్క మన గొల్లలమాడ జయజానంద స్వామి ఆశ్రమానికి ఎంతోమంది అవధూతలు అఘోరీలు యోగీశ్వరులు తపస్సంపన్నులు ఎంతోమంది ఇక్కడికి రావడం జరిగింది. అలాగే మహేంద్రవాడలో మన ఇంటికి వచ్చినటువంటి మహాత్ములు ఎవరున్నా కానీ ఇక్కడ జయజానంద స్వామి ఆశ్రమానికి తప్పనిసరిగా తీసుకొచ్చి ఇక్కడ వారి దర్శనం చేయించడం జరుగుతూ ఉంటుంది. అందులో ముఖ్యంగా 106 స్వామీజీ గారు అంటే రుద్రస్వామీజీ గారు అంటాం మేము, రుద్రప్రయాగ నుంచి వచ్చిన మనం రుద్రస్వామి గారు అంటాం. రుద్రప్రయాగ స్వామిని మన శ్రీ సన్నిధి వారికి నామకరణం చేశారు 106 స్వామీజీ అని. వారు శ్రీ సంత సదానందగిరి స్వామీజీ గారు. మేమంటే చాలా ప్రత్యేకమైనటువంటి అభిమానం స్వామివారికి, అందరికీ అభిమానమే, అందులో ఆయనకి ప్రత్యేకమైనటువంటి అభిమానం. అలాగే శ్రీ సంత సదానందగిరి స్వామీజీ గారు ఈ యొక్క ఆశ్రమానికి చాలాసార్లు రావడం జరిగింది. అలాగే మన విశాఖపట్నం దగ్గర అచ్యుతాపురం అవధూత యోగిరాజ్ స్వామి గారు, అలాగే పిఠాపురం స్వామీజీ గారు, మన షిరిడిలో ఉండేటువంటి శ్రీ కృష్ణమోహన్ స్వామీజీ గారు, ర్యాలీ రావులపాలెం దగ్గర ర్యాలీ అవధూత దిగంబరి శ్రీ దుర్గయ్య స్వామి వారు, అలాగే రాజమండ్రి శ్రీ సుందర స్వామీజీ గారు 104 సంవత్సరాల స్వామీజీ వారికి ఈ స్వామివారి గురించి చాలా విషయాలు వారికి కూడా తెలుసు, రాజమండ్రి శ్రీ సుందర స్వామీజీ గారు. తర్వాత ఇలా ఎంతోమంది మహనీయులు రావడం జరిగింది. అలాగే మన ప్రస్తుతం హైదరాబాదు సైడు ఉంటున్నారు ఆ మహనీయులు కూడా ఇక్కడికి రావడం జరిగింది. శ్రీ సిద్ధ యోగేశ్వర స్వామిని ఎంతోమంది మహనీయులు ఈ యొక్క ఆశ్రమానికి విచ్చేసి వాళ్ళు ఆధ్యాత్మికంగా ఎంతో పురోభివృద్ధి చెందుతున్నారు. ఎక్కడున్నా కానీ వాళ్ళు మంచి స్థితిలో ఉన్నారు. మీరు ఇక్కడ ఎంతకాలం నుంచి వస్తున్నారండి? నేను 1986 నుంచి వస్తున్నానండి. 1986లో తెలుసు నాకు ఇక్కడ జయజానంద స్వామి ఆశ్రమం ఉందని. ఆ తర్వాత ఎప్పుడో 6 నెలలకో సంవత్సరానికి వచ్చేవాడిని. 1999 2000 నుంచి కూడా ప్రతి అమావాస్యకి కూడా కంటిన్యూ రావడం, ఇక్కడ ఈ కార్యక్రమాల్లో పాల్పంచుకోవడం జరుగుతుంది. మనం ఇక్కడ శ్రమదానం చేయడం, ఇక్కడ కార్యక్రమం ఎవరైనా ఏదైనా చేస్తుంటే వాళ్ళకి చేయూతనివ్వడం, ఇక్కడ ఆశ్రమ కమిటీ వారికి శ్రమదానం చేయడం, అలాగే మనకు తోచింది ఏదైనా ఉంటే ఏదో ఒక అమావాస్య రోజుని మన తల్లిదండ్రుల పేరు మీద కూడా ఇక్కడ అన్నదాన కార్యక్రమం చేయడం, అలాగే చేయూతనిస్తాం. ఇంటికో పుష్పం ఈశ్వరుడిగో మాలన్నట్టుగా ఉడతాభక్తితోటి ఈ సేవ చేసుకుంటున్నాం. అంటే ఇక్కడ మీరు మరి ఇన్ని సంవత్సరాల నుంచి వస్తున్నారు కదా, మీరు స్వామివారి లీలలు చూసారండి? ఏమైనా మీరు ఇక్కడ ఏమైనా ఆయన్ని దర్శనం పొందడం కానీ మరో విధంగా కానీ ఏమైనా జరిగిందా? చాలా ఉన్నాయండి. దానికి ఉదాహరణ ఈ రోజునే మీరు ఇక్కడికి వచ్చారు, మీరు వస్తున్నారని మాకు తెలీదు, మేము ఎక్కడ ఉంటాం అన్నది మీకు తెలీదు. మీరు అలాగా రావడం, ఈ కార్యక్రమం చూసుకోవడం, బయలుదేరే టైంకి మేము రావడం, మనల్ని ఇద్దరిని ఇలా కలిపాడు కదండి. ఇంకెంతకన్నా నిదర్శనం ఏంటి కావాలి? చాలా నిదర్శనాలు ఉన్నాయండి. ఎవరో మాకు సంతానం లేదు, పెళ్ళయ్యి 15 ఏళ్ళు అయింది, 18 ఏళ్ళు 20 ఏళ్ళు అయింది అన్నవాళ్ళు కూడా ఇక్కడ స్వామివారి దగ్గరికి వచ్చి ఇక్కడ అభిషేకం అది చేసుకోవడం, వాళ్ళకి కోరిక నెరవేరడం. అలాగే మాకు పెళ్ళిడికి వచ్చాం, పెళ్ళిడికి వచ్చినటువంటి కొడుకు ఉన్నాడు, కూతురు ఉంది, పెళ్ళిళ్ళు అవ్వట్లేదు అంటే ఇక్కడ స్వామివారి దగ్గర అభిషేకాలు చేసుకుని వెళ్ళడం, వాళ్ళకి మంచి మంచి సంబంధాలు రావడం. ఒకటి కాదండి, రెండు కాదండి, ఎన్నో కోరికలు నెరవేరేటువంటి ఇది మంచి పవర్ఫుల్ ప్లేస్ అనమాట అండి. అంటే స్వామివారి సాక్షాత్కారం మీకు ఏదైనా ఏదో ఒక రూపంలో జరిగిందండి ఎప్పుడైనాను? జరుగుతుందండి. స్వామి ఆ స్వామి సన్నిధిలోకి వెళ్ళిన వెంటనే ఆ స్వామి పేరు చెప్తేనే ఒళ్ళు జలదరిస్తుందండి. ఇగో ఇప్పుడు మీరు ఆ సబ్జెక్టు అన్నారు చూడండి, ఒళ్ళు రోమాలన్నీ కూడా నెక్కుపరిచాయండి. ఇంటి దగ్గర ఉన్నప్పుడు కూడా జయ నారాయణ అనుకున్నప్పుడు కూడా ఒక వైబ్రేషన్స్ వచ్చేస్తాయండి. ఈ గొల్లలమావిడ ఈ గ్రామానికి వచ్చి స్వామి ఆశ్రమానికి వస్తే మా తిన్న మేమే మై మర్చిపోతామండి. అంటే తురి స్థితిలోకి వెళ్ళిపోతామండి. ఇక్కడ ఉన్నామా అన్నట్టుగా గాలిలో తేలినట్టుగా ఉంటుందండి మాకు ఒక్కోసారి. మన జయనారాయణ స్వామి వారి ఆశ్రమానికి ఉజ్జయిన్ నుంచి రాజేష్నాథ్ అఘోరీ గారు కూడా ఈ ఆశ్రమానికి 4-5 సార్లు రావడం జరిగింది. ఈ ఆశ్రమం ఉన్న, ఈ ఆశ్రమం యొక్క ప్రాంగణం ఉన్న స్వామివారి ఇదన్నా వారికి చాలా ప్రత్యేకమైనటువంటి అభిమానం కూడా ఉందండి. ఈ ఆశ్రమం ధర్మకర్తలు సభ్యుల సీతారాములు గారు, గురువు గారు, అలాగే వాళ్ళ ఆధ్వర్యంలో సభ్యుల బ్రహ్మారెడ్డి గారు,
కుమారుడు రమేష్ రెడ్డి గారు వీళ్ళ ఆధ్వర్యంలో సబ్బిళ్ళారు వంశీకులు వీళ్ళ ఆధ్వర్యంలో ఈ యొక్క కార్యక్రమం ధర్మకర్తలు వీళ్ళ ఆధ్వర్యంలో జరుగుతుంది. ఆ సబ్బిళ్ళారు వంశీకులు కూడా ఇక్కడ ఉన్నారు, వాళ్ళు కూడా 4 విషయాలు తెలియజేస్తారు. అయితే ఎక్కడైనా సరే ఏదైనా ఒక ఆధ్యాత్మిక కార్యక్రమం జరగాలంటే సాధకులకి ఏమి అవసరం ఉంటుంది? నీడ కావాలి, అక్కడ శుభ్రమైన ప్రదేశం కావాలి. వాళ్ళు వచ్చి సాధన చేసుకుని వెళ్ళిపోతారు అంతే. కానీ ఇదంతా మెయింటైన్ చేసేది ఎవరు? ఇక్కడ ఉండాలి, మనుషులు ఉండాలి, సేవలు చేయాలి. వాళ్ళకి ఎంతో కొంత మనం జీతం రూపాయనో దక్షిణ రూపాయనో అందరికీ అందజేస్తుండాలి. వచ్చిన వాళ్ళు ప్రసాదాలు ఇస్తూ ఉండాలి. నిత్యం దీప నైవేద్యాలకి ఖర్చులు అవుతుంటాయి. అందుకని ధర్మకర్తలు ఎప్పుడు కూడా వీటిని పోషిస్తూ ఉంటారు. ఆలయాలు కానీ, ఆశ్రమాలు కానీ, ఇట్లాంటి సత్పురుషులను కానీ, గురువులను కానీ ఆదరిస్తుంటారు. మరి అలాంటి ధర్మకర్తల యొక్క వారసులు ఇక్కడ ఉన్నారు. ఇప్పుడు వీరి ఆధ్వర్యంలో ఈ ఆశ్రమ నిర్వహణ జరుగుతుంది. మరి వారిని అడిగి వారి యొక్క అనుభవాలు, వారికి ఈ ఆశ్రమ నిర్వహణ అప్పగించే ముందు ఏం జరిగింది, వారు ఏ విధంగా ఇప్పుడు ఫీల్ అవుతున్నారు విషయాలు తెలుసుకుందాం. జై జయ నారాయణ, జై జయ నారాయణ, జై జయ నారాయణ. నా పేరు సబ్బిల్ సత్యనారాయణ రెడ్డి అండి. మా చిన్నన్నగారు సబ్బిల్ బ్రహ్మారెడ్డి గారు, అంటే ధర్మకర్తలు మా సబ్బిలేరు వంశీయులు. సీతారాములు గారు గురువు గారు ధర్మకర్తల కింద ఇక్కడ వ్యవహరిస్తున్నారండి. వాళ్ళ ఆధ్వర్యంలో మా చిన్నన్నగారు సబ్బిల బ్రహ్మారెడ్డి గారు చిన్నబ్బాయి రమేష్ రెడ్డి, అలాగే బ్రహ్మారెడ్డి గారు అన్నయ్య గారు అబ్బాయి రత్నాకర్ రెడ్డి గారు, వీళ్ళంతా సహాయ సహకారాలతో ఈ యొక్క జై జయ నారాయణ ఆశ్రమానికి సంబంధించి అన్ని పనులు కూడా ముందుకు తీసుకెళ్ళడం జరుగుతుంది. ఇక్కడ స్వామివారు చాలా పవర్ఫుల్ అండి. నేను ఈ ఆశ్రమానికి 8 సంవత్సరాల నుంచి నేను రావడం జరుగుతుంది. ఈ 8 సంవత్సరాల్లో నాకు సంబంధించే అన్ని విషయాల్లో కూడా నేను ఆ తేడా గమనించానండి. నేను స్వామి అయితే మాత్రం చాలా పవర్ఫుల్ అండి. ఇక్కడ స్వామి దర్శనార్థం ఎక్కడెక్కడి నుంచో భక్తులు వచ్చి వాళ్ళ కోరికలు చెప్పుకొని మళ్ళీ ఆ కోరిక తీరిన తర్వాత మళ్ళీ స్వామివారి దర్శనానికి వచ్చి మా కోరిక తీరిందండి అని చెప్పేసి మళ్ళీ వెళ్తుంటారండి. అలాగే భక్తుల సహాయ సహకారాలతో అన్నదాన కార్యక్రమం కూడా ప్రతి అమావాస్య నాడు నిరంతరంగా సాగుతుందండి. ఇక్కడ స్వామిని కుక్కల నారాయణ అని కూడా అంటారండి. ఇక్కడ మన ఘంటానాదం చేస్తే కుక్కలు ఓంకారనాదం చేయటం ఇక్కడ ప్రత్యక్షంగా చూడవచ్చండి. స్వామి లీలలు చెప్పుకుంటూ పోతే చాలా చాలా ఉన్నాయండి. చాలా పవర్ఫుల్ స్వామి అండి. ఇక్కడ వచ్చిన భక్తులకి మరి దూర ప్రాంతాల నుంచి వస్తారు కదా, మరి వాళ్ళకి ఏమైనా ఏర్పాట్లు చేస్తున్నారు ఇక్కడ? ఉండడానికి కూడా ఏర్పాట్లు చేస్తున్నామండి. ఇప్పుడిప్పుడే కొంచెం నూతనంగా కొన్ని పనులు స్టార్ట్ చేసామండి. స్వామి దయ వల్ల అవి ముందుకు వెళ్ళి ఎవరైనా భక్తులు వచ్చి ఇక్కడ సాధన చేసుకోవడానికి అనుకూలంగా మాకు ఇక్కడ పనులు చేయిస్తున్నామండి. ఎవరైనా భక్తులు వచ్చి 3 రోజులు 4 రోజులు వారం రోజులు సప్తాహాలు భజనలు మేము ఎవరైనా వస్తానంటే మేము ఖచ్చితంగా ఇక్కడ ఏర్పాటు చేస్తామండి. ఇక్కడ అంటే ఇప్పుడు పుణ్యంలో భాగం అంతా మీరే తీసుకుంటారా? ఎవరైనా భక్తులకి ఈ ఆశ్రమం డెవలప్మెంట్కి ఆర్థిక సహాయం అని అందించడానికి అవకాశం ఇస్తారా? ఇదంతా కూడా దాతల సహకారంతోనే ముందుకు తీసుకెళ్తున్నామండి. దాతల సహకారం అండి. ప్రతి నెల కూడా ఎవరో ఒక దాత మేము భోజనం పెడతాం మీరు చెయ్యండి అనేసి మాకు వాళ్ళ యొక్క సహకారం అందిస్తుంటారండి. భక్తుల సహాయ సహకారాలతోనే ఈ జై జయ నారాయణ ఆశ్రమాన్ని మేము ముందుకు తీసుకువెళ్తున్నామండి. చాలా సంతోషం అండి. అంటే మీరు ఇంత చిన్న వయసులోనే మీరు ఈ మార్గంలో ఉంటూ ఇంత అద్భుతంగా ఇది నడిపిస్తూ ఉన్నారు. మీరు అనుకున్నట్టుగా శ్రీ సన్నిధి ఛానల్ ఇప్పుడు చూస్తున్నటువంటి వారంతా కూడా ఈ ఆశ్రమ అభివృద్ధి కోసము వారి వంతుగా అన్ని విధాలుగా, అంటే అది అన్నిటికంటే ముఖ్యంగా ఈ రోజుల్లో డబ్బులు ఎవరైనా ఇవ్వగలుగుతున్నారు, కానీ సేవ చేయడానికి ఎవరో దొరకట్లేదు, శ్రమ చేయడానికి ఎవరో దొరకట్లేదు, పనికి ఎవరో దొరకట్లేదు. ఆశ్రమాల్లో ముఖ్యంగా ఇక్కడ ఉండి సేవ చేసేవాళ్ళు కూడా చాలా అందరికీ కూడా అవసరం అవుతుంటుంది. అట్లాంటి వాళ్ళు అది సేవ అనేది మా అదృష్టంగా భావిస్తున్నామండి, గురువుగారి సేవ. అయితే ఇక్కడ ఏంటంటే మేము సేవకులమండి. అంతా కూడా మా తమ్ముడు రమేష్ రెడ్డి మా తమ్ముడు అవుతాడండి, అలాగే ఈయన తమ్ముడు, వీళ్ళ ఆధ్వర్యంలో మేము ముందుకు తీసుకెళ్ళి మేము సేవ ఇక్కడ చేసుకుంటున్నాం స్వామిది. అయితే ఇక్కడ మీకు ఇంకో విషయం చెప్పాలండి.
జయనారాయణ ఆశ్రమానికి స్వామి దగ్గరికి నేను రావడం మొదలుపెట్టిన దగ్గర నుంచి నాకు గురు దర్శనాలు నిదర్శనం గురు దర్శనం. మాకు మొదటి గురువు నాన్నసాయి గారు, అలాగే తర్వాత నాన్నసాయి గారి ద్వారా అనేక మంది మహానుభావులు మాకు దర్శన భాగ్యం కలుగుతుందండి. ఇది మాత్రం నాకింత ముందు అయితే నాకు గురు సాంగత్యం జరుగుతుంది. గురు సాంగత్యం మాకు సత్సంగాలు గురు సాంగత్యం జరుగుతుంది. ఇంతకు మునుపైతే అవధూత అంటే ఎవరో, గురువు అంటే ఎవరు, ఈ యోగులు అంటే ఎవరో ఏంటో నాకు ఏం తెలియదండి. ఈ నారాయణ గారి ఆశ్రమానికి వచ్చిన దగ్గర నుంచి గురు సాంగత్యం ఇవన్నీ కూడా మాకు దర్శన భాగ్యం లభిస్తుందండి. మీ పేరేంటి? నా పేరు చబ్బిలి రత్నాకర్ రెడ్డి అండి. ఎక్కడ ఉంటారు? ఏ గ్రామంలో ఉంటారు మీరు? ఈ గ్రామం అండి మాది. మా నాన్నగారు అబ్బాయి మీకు గుడి మెయింటైన్ చేస్తారు. మా అన్నయ్య కూడా ఇక్కడ సేవ చేసుకుంటున్నాను. జయజనం స్వామి మహత్యం చాలా గొప్పదండి. ఇక్కడికి వచ్చేసారి మనస్ఫూర్తిగా న్యాయమైన కోరిక ఏదైనా కోరిన కోరిక తీరుతుందని మళ్ళీ వచ్చి భక్తులు వచ్చి వారి కారే దూర ప్రాంతాల నుంచి కూడా వస్తున్నారండి ఇక్కడికి. ప్రతి అమాస నాడు భారీ ఎత్తున అన్నదానం కూడా జరుగుద్ది. ఒకసారి వచ్చి దర్శనం చేసుకున్న వాళ్ళు మళ్ళీ 10 మందిని తీసుకొచ్చి అవకాశం నా బాబు జయజనం స్వామి భక్తులకి ఇస్తున్నాడు. ఇక్కడైతే నమ్మకంతో వచ్చిన వాళ్ళకి పరిపూర్ణమైన కోరిక నెరవేరడం జరుగుతుందండి. చాలా సంతోషం అండి. ఎందుకంటే మీరంతా కూడా పూనుకుని, అంటే ఇప్పుడు యువకులు మాత్రమే ఇలాంటి కార్యక్రమాలు ఇప్పుడు మొదలు పెడితే ఒక మంచి అభివృద్ధి చెందడానికి అవకాశం ఉంటుంది. పెద్దవాళ్ళంతా వెనకత నుంచి మనకి గైడెన్స్ ఇస్తూ ఉంటారు. అందరూ ముందుకు తీసుకెళ్ళడానికి సనాతన వైదిక ధర్మం ఏదైతే ఉందో, సనాతన వైదిక సాంప్రదాయం ఏదైతే ఉందో, ఇవన్నీ ఋషి సాంప్రదాయం కానీ, అఘోరి సాంప్రదాయం కానీ, అవధూత సాంప్రదాయం కానీ, ఇవన్నీ కూడా మన దాంట్లో నిక్షిప్తమై ఉన్నాయి. ఆ విధంగా మనం వాళ్ళందరినీ వెలుగులోకి తీసుకొచ్చుకోవడం అంటే ఒకసారి మనం గుర్తు చేసుకొని మనం దేనికి చెందిన వాళ్ళం, ఎంత గొప్ప సాంప్రదాయానికి చెందిన వాళ్ళం, మన వెనకన ఎంత గొప్ప శక్తులు ఉన్నాయి మనల్ని నడిపించడానికి, మనం ఎందుకు వాటిని ఉపయోగించుకోవట్లేదు అన్న విషయాలు అందరూ తెలుసుకుని అక్కడికి వచ్చి ఒకసారి నెలకొకసారి ఇటు ఈ మార్గంగా వెళుతూ కనీసం ఆయన ఆశీర్వాదాలు తీసుకున్న పూర్తి శక్తివంతమై వాళ్ళలో ఉన్నటువంటి ఏమైతే కర్మఫలాలు వాళ్ళని ఇబ్బంది పెడుతున్నాయి అవన్నీ కూడా నశించడానికి అవకాశం ఉంది. అంత గొప్ప మహానుభావులు వారి తపోశక్తిని ఇక్కడ నిక్షిప్తం చేశారు. అది కూడా జీవ సమాధి రూపంలో నిక్షిప్తం చేశారు. కాబట్టి ఖచ్చితంగా మీరందరూ కూడా ఇక్కడికి రండి, వచ్చి స్వామివారిని దర్శించుకుని ఆయన యొక్క ఆశీస్సులు తీసుకోండి. ఒక్క 10 నిమిషాలు సమయాన్ని కేటాయించి ధ్యానం చేస్తే చాలు మీరు ఒక తురియ స్థితి, అంటే మన సమాధి స్థితి అంటే దాన్ని పొందడానికి మనం ఎంతో సాధన చేయాలి. గంటలు సాధన చేసిన వాళ్ళు కూడా అది సాధ్యం కాదు. కానీ ఇక్కడ సాధనలో మీరు ఆ స్థితిని కూడా పొందే గొప్ప అనుభవాలు ఇక్కడ మీకు కలుగుతాయి. అక్కడి నుంచి మనకి ప్రణవనాదం నిత్యము వినగలిగితే మాత్రం ఖచ్చితంగా అందరికీ వినిపిస్తుంది లోపల నుంచి. అది మాత్రం మీరందరూ కూడా గమనించుకోండి. ఎన్నో ప్రసిద్ధిగాంచినటువంటి ఆలయాలకి నిలవైనటువంటి అనపర్తి నియోజకవర్గంలో మరి మామిడాలలో జయనారాయణ స్వామి యొక్క ఆలయం చాలామంది చాలా స్వామివారిని నమ్మడం, విశ్వసించడం జరుగుతూ ఉంటుంది. మరి ప్రత్యేకించి అమావాస్య పూట అలాగే ఈవేళ సోమవారం కూడా 2 కలిపి వచ్చినాయి. మరి ఈవేళ స్వామివారి యొక్క దర్శనం చేసుకుంటే మంచి జరుగుతుంది అనేటువంటి ఉద్దేశంతో ఇక్కడికి రావడం జరిగింది. ఆ స్వామివారి యొక్క ఆశీస్సులు దీవెనలు అందరికీ మెండుగా ఉండాలని, అందరికీ మంచి జరగాలని మనస్ఫూర్తిగా ఆ దేవుణ్ణి ప్రార్థిస్తూ, గతంలో మా తల్లి జక్కంపూడి విజయలక్ష్మి గారు కూడా 2019 ఎన్నికలకు ముందు కూడా ఈ స్వామివారి దగ్గరికి వచ్చి మొక్కుకోవడం, ఇక్కడికి వచ్చి పూజలు చేయడం కూడా జరిగింది. మరి ఎన్నికల అనంతరం కూడా రావాలని చెప్పి అనుకోవడం, మరి వేళ స్వామివారి యొక్క కృపా కటాక్షలు పొందడానికి రావడం జరిగింది.
నారికేళ కదలిపడి కూడా సకల మహానైవేద్యం సమర్పించారు. జై జై నారాయణ 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 జై జై నారాయణ. అవధూత దిగంబర జయజయనాథ స్వామి వారికి అవధూత అఘోరి జయజయనాథ స్వామి వారికి అవధూత అఘోరి జయజయనాథ స్వామి వారికి అవధూత దిగంబర జయజయనాథ స్వామి వారికి జయ జయ నారాయణ జయ జయ నారాయణ జయ జయ నారాయణ దిగంబర దిగంబర జయ జయ నారాయణ దిగంబర అవధూత అఘోరి జయజయనాథ స్వామి వారికి జై గురుదేవ దత్త జై సాయిరామ్ జై జై నారాయణ జై జై నారాయణ. చూశారు కదండి, మనం ఒక అవధూత యొక్క జీవ సమాధిని ఈరోజు మనం సందర్శించడం జరిగింది. అయితే ఇక్కడున్న ప్రాంతం ఎంత అద్భుతంగా ఉన్నది, అసలు ఈ చుట్టుపక్కల పరిసరాలు ఎంత అద్భుతంగా ఉన్నాయి చూడండి ఒకసారి. చక్కని కోనేరు, చుట్టూ దేవాలయాలు, అలాగే
ఒక ప్రశాంతమైన వాతావరణం, వెనకన ఒక గోశాల, చక్కగా అన్ని రకాలు కూడా ఇక్కడ అమర్చి ఉన్నాయి. మీరు అవన్నీ కూడా ఇప్పుడు చూడొచ్చు. అవధూత నారాయణ స్వామి అవధూత యొక్క జీవ సమాధిని ఇంతవరకు మనం దర్శించుకున్నాము. వారి యొక్క ఆశీస్సులు తీసుకున్నాం. మీరందరూ కూడా ప్రత్యక్షంగా ఇక్కడికి వచ్చి వారి యొక్క ఆశీస్సులు తీసుకోవడము మీ సాధనకు ఎంతోగానో ఉపయోగపడుతుంది. సాధకులు వచ్చి ఇక్కడ ధ్యానం చేసుకుంటే ఎంతో అద్భుతంగా వారి యొక్క సాధన కూడా కొనసాగుతుంది. ఎందుకంటే ఎక్కడెక్కడి నుంచో తెలియనటువంటి వాళ్ళు హిమాలయాల నుంచి అఘోరీలు కూడా ఇక్కడికి వచ్చి వారి యొక్క దర్శనం చేసుకుంటున్నారు. కాబట్టి మీరంతా కూడా ఇక్కడికి వచ్చి ఆ స్వామిని దర్శించుకోండి. లోపల, ఎందుకంటే జీవ సమాధి లోపల నుంచి ఇప్పటికీ ప్రణవం వస్తుందంటేనే మనం అర్థం చేసుకోవచ్చు అక్కడ ఎంత అద్భుతమైనటువంటి శక్తి నిక్షిప్తమైందో. కాబట్టి మీరెవ్వరు కూడా ఈ ప్రాంతం గుండా వెళ్ళినా కూడా ఖచ్చితంగా ఇక్కడికి వచ్చి దర్శనం చేసుకుని వారి యొక్క ఆశీస్సులు పొందాలని కోరుకుంటున్నామండి. చూస్తున్న శ్రీ సన్నిధి టీవీ. నమస్కారం.